Welcome to everyone. I am Chanda Apparao, Assistant Professor of Economics, Department of Economics, Government Degree College, Huzur Nagar. Today we are going to discuss about the importance of agriculture. ఈ రోజు మనము వ్యవసాయ రంగము దాని ప్రాధాన్యతను గురించి పరిశీలన చేద్దాం. రైతే రాజు, రైతే రాజ్యానికి ఎన్నెముక, అన్నదాత సుఖీభవ, జై జవాన్ జై కిసాన్ వంటి నినాదాలని మనం తరచూ వింటూ ఉంటాం. వాటి యొక్క సారాంశము ఏమిటి అంటే, భారతదేశంలో చారిత్రకంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ఇంకా అనేక రకాలుగా వ్యవసాయ వృత్తికి, వ్యవసాయదారులకు విశిష్టమైనటువంటి గౌరవము, మర్యాద ఉన్నాయి అని. అయితే ఆర్థిక రంగం లోపల వ్యవసాయ రంగము ఎటువంటి పాత్ర కలిగి ఉంది అనేది కూడా అత్యంత ముఖ్యమైనటువంటి విషయము. మన దేశం భారతదేశం. మనం అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో జీవిస్తున్నాం. భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే ఆర్థికాభివృద్ధి సాధనలో వ్యవసాయ రంగానికి అత్యధిక పాత్ర ఉంటుంది. కాబట్టి భారతదేశ ఆర్థిక అభివృద్ధి లోపల వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను, పాత్రను మనం ఈరోజు అంశాల వారీగా పరిశీలన చేద్దాం. భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది. స్వతంత్రానికి పూర్వం దాదాపుగా 200 సంవత్సరాల పాటు భారతదేశము బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండటం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి సమయం లోపల గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వాళ్ళ జీవనోపాధి కోసం గాను వ్యవసాయ రంగం మీద ఆధారపడుతూ జీవితాన్ని కొనసాగించడం జరిగింది. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాల ఫలితంగా, ఇంకా పారిశ్రామిక సేవా రంగాల పురోగతి వలన వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి వాళ్ళ యొక్క సంఖ్య క్రమానుగతంగా తగ్గుతూ వస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీదనే ఆధారపడుతూ ఉన్నారు. అంతేకాకుండా భారతదేశం లోపల ప్రధానంగా జిఎన్పి అనేది ముఖ్యమైనటువంటి విషయం. జిఎన్పి ఏ విధంగా పెరుగుతుంది అనే దానిని ఆధారంగా చేసుకొని మనం భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేయగలుగుతాం. అయితే భారతదేశ జిఎన్పి లోపల వ్యవసాయ రంగం యొక్క తీరుతెన్నుల్ని కనుక మనం గమనిస్తే, భారతదేశ ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ రంగానికి ఎటువంటి ప్రాధాన్యత ఉంది అనేటువంటి విషయము మనకి బోధపడుతుంది. ఒకసారి మనము ప్రపంచం లోపల భారతదేశంతో పాటుగా ఉన్నటువంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలని పరిశీలిస్తే, ఆయా అభివృద్ధి చెందిన ఆర్థిక దేశాల లోపల జిఎన్పిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎలా ఉంది అనేటువంటి విషయము విదితం అవుతుంది. మనం ఇంగ్లాండ్ దేశాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఇంగ్లాండ్ లోపల జిఎన్పిలో వ్యవసాయ రంగం యొక్క వాటా కేవలం 2% మాత్రమే ఉంది. అదేవిధంగా మనం అమెరికా దేశాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే, అమెరికా ఆర్థిక అభివృద్ధి లోపల వ్యవసాయ రంగం యొక్క వాటా కేవలం 3% మాత్రమే ఉంది. అదేవిధంగా మరొక అభివృద్ధి చెందినటువంటి దేశం కెనడా. కెనడా ఆర్థిక వ్యవస్థ లోపల జిఎన్పిలో వ్యవసాయ రంగం యొక్క వాటా కేవలం 4% మాత్రమే ఉంది. అయితే భారతదేశంలో దీనికి పూర్తిగా భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. భారతదేశం లోపల జిఎన్పిలో వ్యవసాయ రంగం యొక్క వాటా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మనకు గణాంక వివరాలు తెలియజేస్తున్నాయి. ఈ గణాంక వివరాల ఆధారంగా ఆయా సంవత్సరాలలో భారతదేశం లోపల జిఎన్పిలో
వ్యవసాయ రంగం యొక్క వాటా ఎలా ఉంది అనేది మనం పరిశీలన చేయవచ్చు. ముఖ్యంగా 1951వ సంవత్సరం లోపల జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం యొక్క వాటా 55% ఉంది. అదేవిధంగా మన భారతదేశంలో 1971వ సంవత్సరం లోపల జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం యొక్క వాటా 44%కి తగ్గింది. 1991వ సంవత్సరంలో జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం యొక్క వాటా 32%కి తగ్గింది. అదేవిధంగా 2001వ సంవత్సరం వచ్చేసరికి జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం యొక్క వాటా 26%గా నమోదయ్యింది. అదేవిధంగా 2003వ సంవత్సరం నాటికి భారతదేశ జాతీయ ఆదాయంలో భారత వ్యవసాయ రంగం యొక్క వాటా 24%గా ఉంది. ఇక 2008 సంవత్సరం నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం యొక్క వాటా కేవలం 18%గా ఉంది. అయితే ఇక్కడ మనం 2 విషయాలు గమనించవచ్చు. ఒకటి, భారతదేశం లోపల క్రమానుగతంగా జిఎన్పిలో వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గుతూ వస్తుంది. అయితే అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలతోటి పోల్చి చూసినప్పుడు మాత్రము ఇది ఇప్పటికీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంగ్లాండ్లో 2%, అమెరికాలో 3%, కెనడాలో 4%గా ఆయా దేశాల యొక్క జిఎన్పిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఉంటే, భారతదేశంలో యాజ్ పర్ 2008 క్యాలిక్యులేషన్స్ 18% జిఎన్పిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఉంది. అంటే ఆయా దేశాలతోటి పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కాబట్టి భారతదేశం లోపల జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగానికి ఎక్కువ పాత్ర ఉంది అనేటువంటి విషయము ఈ గణాంకాల ఆధారంగా మనకు విదితమవుతుంది. అందువలన మనం ఏమర్థం చేసుకోవచ్చు? దేశం లోపల వ్యవసాయ రంగం అభివృద్ధి చెందినట్లయితే ఆ అభివృద్ధి వలన జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం యొక్క వాటా పెరుగుతుంది, జాతీయ ఆదాయం పెరుగుతుంది, తద్వారా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో పయనిస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ లోపల మనకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ లోపల జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగము కీలక భూమికను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ప్రజలకు ఉపాధి కల్పనలో కూడా వ్యవసాయ రంగానికి విశిష్టమైన పాత్ర, ప్రాధాన్యత ఉంది. మనం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కువ జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడటాన్ని చూస్తూ ఉంటాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల లోపల ఇటువంటి వాతావరణాన్ని మనం పరిశీలిస్తూ ఉంటాం. కాబట్టి దేశం లోపల ఉపాధి అవకాశాల కల్పనలో వ్యవసాయ రంగము చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గణాంక వివరాల ఆధారంగా పరిశీలన చేద్దాం. మనం గణాంక వివరాలను కనుక పరిశీలించినట్లయితే 1901 నుంచి 2001 వరకు ఉన్నటువంటి డేటా సోర్సు మనకి ఇలా తెలియజేస్తుంది. 1901వ సంవత్సరం లోపల భారతదేశంలో 71% మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అదేవిధంగా 1951 నాటికి, అంటే స్వతంత్రం వచ్చినటువంటి తొలినాళ్లలో భారతదేశంలో దాదాపుగా 72% మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. 1971 నాటికి ఆ సంఖ్య లోపల ఎటువంటి మార్పు లేదు. అందువల్ల 1971లో కూడా గణాంక వివరాలు 72% తెలియజేస్తున్నాయి. ఇక 1981 నాటికి భారతదేశంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య 68%గా ఉంది. 1991 నాటికి
భారతదేశంలో వాళ్ళ శాతము 66% తగ్గింది. ఇక 2001 సంవత్సరం నాటికి భారతదేశంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళ యొక్క సంఖ్య 56% తగ్గింది. ఈ రకంగా భారతదేశంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవించే వాళ్ళ యొక్క సంఖ్య క్రమానుగతంగా తగ్గుతూ ఉన్నప్పటికీ కూడా ఇది చాలా ఎక్కువగానే మనం అభిప్రాయపడవచ్చు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా, ఇంగ్లాండ్, కెనడా లాంటి దేశాలతోటి పోలిసి చూస్తే ఇది చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఆయా అభివృద్ధి చెందిన దేశాలలో 3 నుంచి 5% మధ్యన మాత్రమే జనాభా వ్యవసాయ రంగం మీద ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటిది భారతదేశం విషయంలో మనకు దాదాపుగా 56% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నట్టుగా 2001 గణాంక వివరాలు తెలియజేస్తున్నాయి. అందువలన భారతదేశంలో ఇప్పటికీ కూడా చాలా ఎక్కువ మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు అన్నటువంటి విషయము మనకి విదితమవుతుంది. దీన్ని అనుసరించి భారతదేశంలో జిఎన్పిలో వాటా పరంగానే కాకుండా ప్రజలకు ఉపాధి అవకాశాల కల్పన విషయం లోపల కూడా వ్యవసాయ రంగానికి కీలకమైనటువంటి భూమిక ఉంది అని చెప్పి మనం గమనించవచ్చు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ లోపల జాతీయ ఆదాయాన్ని పెంపొందించడంలో వ్యవసాయ రంగానికి ఎటువంటి ప్రాధాన్యత ఉందో అటువంటి ప్రాధాన్యతే మరొక 2 కీలకమైనటువంటి రంగాలకు కూడా ఉంది. వాటిల్లో ఒకటి పారిశ్రామిక రంగము కాగా మరొకటి తృతీయ రంగం. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశము ఏమిటంటే భారతదేశపు వ్యవసాయ రంగము జిఎన్పి పెంపులోను ఉపాధి కల్పనలోను తన పాత్ర తాను పోషిస్తూనే మరొక వైపున పారిశ్రామిక రంగానికి కూడా ఊతమిస్తుంది. అంటే పారిశ్రామిక రంగానికి కూడా ఆధారపడుతుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగ ప్రగతికి దోహదపడుతుంది. ముఖ్యంగా కొన్ని అంశాల ఆధారంగా పారిశ్రామిక రంగము వ్యవసాయ రంగము 2 పరస్పర ఆధారభూతాలు అనే విషయాన్ని మనం పరిశీలన చేయవచ్చు. పరిశ్రమలు కొన్ని వాటి ఉత్పత్తుల్ని పెంచుకోవాలి అంటే ముడి పదార్థాల లభ్యత అవసరం. అయితే పరిశ్రమలకు అవసరమైనటువంటి ముడి పదార్థాలని సమకూర్చడంలో వ్యవసాయ రంగము చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మనం పంచదార పరిశ్రమని తీసుకున్నట్లయితే పంచదార పరిశ్రమ ఉత్పత్తి పెంపుకు మనకు చెరకు అవసరం. అదేవిధంగా జనపనార పరిశ్రమ విషయానికి వస్తే ఉత్పత్తి పెంపుకు జనుము అవసరం. అదేవిధంగా మనం ఇంకా ఇతర పరిశ్రమలు వస్త్ర పరిశ్రమ ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఆ వస్త్ర పరిశ్రమ ఉత్పత్తిని పెంపొందించుకోవడానికి పత్తి అవసరం. ఈ జనుము, చెరకు, ప్రత్తి వంటి ముడి పదార్థాలు వ్యవసాయ రంగం ద్వారా మాత్రమే లభ్యమవుతున్నటువంటి విషయము మనందరికీ తెలుసు. కాబట్టి వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగానికి ముడి పదార్థాలని అందించడం ద్వారా పారిశ్రామిక రంగం యొక్క ప్రగతికి దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో తర్ఫీదు పొందినటువంటి శ్రామికుల్ని పారిశ్రామిక రంగానికి తరలించడం ద్వారా పారిశ్రామిక మానవ వనరుల అవసరాలని కూడా తీరుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అంటే పరిశ్రమలకు అవసరమైనటువంటి శ్రామికులు వ్యవసాయ రంగంలో నుంచి లేదా గ్రామీణ ప్రాంతాల్లో నుంచి మిగులుగా ఉన్నటువంటి వాళ్ళ నుంచి లభ్యమవుతున్నారు. అందువల్ల పారిశ్రామిక శ్రామికులకు నైపుణ్యాన్ని అందించడంలో వ్యవసాయ రంగం కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది అని మనం
చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పారిశ్రామిక రంగానికి మరొక ముఖ్యమైనటువంటి అవసరము మూలధనం. మూలధనం పెంపు లోపల లేదా మూలధనం సమకూర్చుకోవటం లోపల పారిశ్రామిక రంగానికి వ్యవసాయ రంగము చాలా మేరకు ఉపకరిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వ్యవసాయ రంగం ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయాలలో నుంచి కొంత పరిమాణాన్ని పొదుపులుగా చేయటం జరుగుతుంది. అటువంటి పొదుపులని బ్యాంకులు, ఇన్సూరెన్స్ ఏజెన్సీలు, ఇతర పెట్టుబడి సంస్థలు సంస్థాగతంగా సేకరించి వాటిని పరిశ్రమలకు రుణాలుగా ఇవ్వటం జరుగుతుంది. అంటే గ్రామీణ ప్రాంతం లోపల ఉన్నటువంటి ప్రజల యొక్క, వ్యవసాయదారుల యొక్క మిగులు ఆదాయం ఏదైతే ఉందో అది పారిశ్రామిక రంగానికి పెట్టుబడిగా మారుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ రకంగా పరిశ్రమలకు పెట్టుబడిని సమకూర్చడం ద్వారా కూడా వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం ప్రగతికి దోహదపడుతుంది. అంతేకాకుండా పారిశ్రామిక రంగంలో ఆధారపడుతున్నటువంటి అనేక మంది ప్రజలకు ఆహారపు అవసరాలని, వస్త్రపు అవసరాలని, ఇంకా ఇతర అవసరాలని వ్యవసాయ రంగము తీరుస్తుంది అనేది కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా పరిశ్రమలు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులని, సేవల్ని వినియోగించడం ద్వారా కూడా వ్యవసాయ రంగము పారిశ్రామిక వస్తువులకు డిమాండ్ను సృష్టిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. అంటే ఆయా పరిశ్రమలలో తయారయ్యేటువంటి ఆయా వస్తువులను వ్యవసాయదారులు, గ్రామీణ వాసులు వాళ్ళ అవసరాల కోసము కొనుగోలు చేస్తూ ఉంటారు. కాబట్టి వ్యవసాయ రంగ జీవులు పారిశ్రామిక వస్తువులకు డిమాండుగా మారుతున్నారు అనేది మనం గమనించవచ్చు. కాబట్టి పారిశ్రామిక వస్తువులకు డిమాండు అనేది వ్యవసాయ రంగం ద్వారా సమకూరుతుంది. ఇంకో రకంగా మనం పరిశీలన చేస్తే పరిశ్రమలు కూడా వ్యవసాయ రంగానికి, వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి అనేది మనం గమనించవచ్చు. అంటే వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగానికి తాను ఉపయోగపడటం మాత్రమే కాకుండా పారిశ్రామిక రంగాన్ని తాను ఉపయోగించుకోవటంలో కూడా నేర్పరితనాన్ని ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు మనం ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ప్రొక్లైన్లు ఇటువంటి వ్యవసాయిక యాంత్రిక పరికరాలను కనుక పరిశీలించినట్లయితే ఇవి పారిశ్రామిక రంగంలో తయారవుతూ ఉంటాయి. అయితే పరిశ్రమలు తయారు చేసినటువంటి ఈ యంత్రాలను, యంత్ర పరికరాలను వ్యవసాయ రంగము తన యొక్క అవసరాల కోసం గాను వినియోగిస్తూ పారిశ్రామిక రంగాన్ని తన అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగించుకుంటుంది అని కూడా మనం చెప్పవచ్చు. ఈ విధంగా వ్యవసాయ రంగము ఒకవైపున పారిశ్రామిక రంగానికి ఉపయోగపడుతూనే మరొక వైపున పారిశ్రామిక రంగాన్ని తన అవసరాల కోసం గాను, తన ప్రయోజనాల కోసం గాను ఉపయోగించుకుంటుంది అని మనం చెప్పవచ్చు. ఈ రకమైనటువంటి అభివృద్ధి వ్యవసాయ రంగంలో మనకి కనిపిస్తుంది. ఇక వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవటంలో ఉపకరించేటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశము ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి. మనం ఇటీవల ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నాము. ప్రతి మనిషికి కూడా ఆహారం అనేది తప్పనిసరి అవసరం కాబట్టి ప్రతి మనిషి యొక్క ఆహారపు అవసరాలను తీర్చడాన్ని ప్రపంచ సమాజము తన బాధ్యతగా గుర్తించడం అనేది ఇటీవల కాలంలో బాగా కనిపిస్తుంది. అయితే ప్రతి వ్యక్తి యొక్క ఆహారపు అవసరాలు తీరటానికి ఉపకరించేటువంటి రంగము ప్రపంచంలో వ్యవసాయ రంగంగానే కనిపిస్తుంది. కాబట్టి వ్యవసాయ రంగము తన యొక్క ఉత్పత్తులని ప్రజల యొక్క ఆహారపు అవసరాలు తీర్చడానికి గాను ఉపయోగిస్తుంది అని మనం చెప్పవచ్చు.
అయితే భారతదేశం విషయానికి గనక మనం వచ్చినట్లయితే భారతదేశంలో ఈ ఫుడ్ సెక్యూరిటీ కల్పించడం లోపల, అంటే ఆహార భద్రతను కల్పించడం లోపల వ్యవసాయ రంగము చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది. 1951లో అప్పటి జనాభా 36 కోట్లుగా ఉండేది. ఆ జనాభా సమస్య గురించి మాట్లాడుతూ అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు జనాభా సమస్య అనేది ఒక సమస్య కాదు, అది 30 కోట్ల సమస్యల యొక్క సమ్మిళితము అని చెప్పి అభిప్రాయపడ్డారు. కానీ ప్రస్తుతం భారతదేశంలో జనాభా 120 కోట్ల పైగా ఉంది. మరి జవహర్లాల్ నెహ్రూ గారి మాటల్ని గనక మనం ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకున్నట్లయితే భారతదేశంలో ప్రస్తుతం జనాభా సమస్య ఒక సమస్య కాదు, అది 120 కోట్ల సమస్యల యొక్క సమ్మిళితము అని మనం అభిప్రాయపడవచ్చు. అయితే మరి జనాభా ఈ రకంగా పెరుగుతూ ఉంటే పెరుగుతున్న జనాభాకు అవసరాలు కూడా ఆ మేరకు పెరగవలసినటువంటి అవసరం ఉంది. కానీ మాల్థస్ సిద్ధాంతం ప్రకారంగా పెరుగుతున్న జనాభాకు తగిన స్థాయిలో ఆహార ధాన్యాలు పెరగవు. మాల్థస్ జనాభా గుణోత్తర శ్రేణిలో పెరిగితే ఆహార ధాన్యాలు అంక శ్రేణిలో మాత్రమే పెరుగుతాయి అన్నాడు. అంటే జనాభా మల్టిప్లై అవుతూ పోతూ ఉంటుంది, కానీ ఆహార ధాన్యాలు మాత్రము క్రమానుగతంగా ఇంక్రీజ్ అవుతాయే తప్పించి మల్టిప్లై కాలేవవు అని చెప్పి అభిప్రాయపడటం జరిగింది. కాబట్టి పెరుగుతున్న జనాభాకు ఆహార ధాన్యాల కొరత ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనేది మాల్థస్ అనే ఆర్థికవేత్త యొక్క అభిప్రాయం. కానీ భారతదేశం లోపల మరి జనాభా గుణోత్తర శ్రేణిలో పెరిగినప్పటికీ కూడా పెరిగిన జనాభా ఆహార ధాన్యాల కొరతను అనుభవించకోకుండా ఆహార ధాన్యాల యొక్క మిగులును అనుభవించే స్థితికి భారతదేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా 1960వ దశకంలో మనం తీసుకొచ్చుకున్నటువంటి హరిత విప్లవం ఫలితంగా వ్యవసాయ రంగంలో యంత్రాలను, యంత్ర పరికరాలను, రసాయనిక ఎరువులను, క్రిమి సంహారక మందులను ప్రవేశపెట్టుకున్నాము. ఫలితంగా ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి ఎక్కువగా పెరిగింది. అదేవిధంగా ఆహారేతర పంటల యొక్క ఉత్పత్తి కూడా ఎక్కువగా పెరిగింది. ఫలితంగా మనం ఈరోజు ఆహార ధాన్యాలని మన అవసరాలకు సరిపోను సృష్టించుకోవటమే కాకుండా మిగులు ఆహార ధాన్యాలని ఇతర దేశాలకి ఎగుమతి చేయటం ద్వారా కూడా మనం ప్రయోజనాలని పొందుతున్నాము అని చెప్పి చెప్పుకోవచ్చు. మనం అనేక రకాలుగా వ్యవసాయ రంగం ద్వారా లబ్ధి పొందుతున్నాము అని చెప్పి చెప్పుకోవచ్చు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం వ్యవసాయ రంగంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయం లోపల సాధించినటువంటి ప్రగతి ఏ విధంగా ఉంది అనేది పరిశీలించవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఆ పరిశీలనకు గాను గణాంక వివరాలని ఈ పట్టిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ పట్టికను గనక మనం పరిశీలిస్తే స్వతంత్రం తర్వాత భారతదేశంలో ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తిలో వచ్చినటువంటి మార్పులు విదితమవుతాయి. మనకు 1951వ సంవత్సరం లోపల భారతదేశంలో ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి 45 మిలియన్ టన్నులుగా ఉంది. అంటే అది చాలా తక్కువగా మనం అభిప్రాయపడవచ్చు. అదేవిధంగా 1961 నాటికి భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 65 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది. అంటే 1951 నుంచి 1961 మధ్య కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయం లోపల భారత వ్యవసాయ రంగము పెద్దగా ప్రయోజనాన్ని సాధించలేదు అనేది మనకు అర్థమవుతుంది. కానీ 1961 తర్వాత అంటే 1971 నాటికి భారతదేశము ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయం లోపల చాలా పెద్ద ప్రయోజనాన్ని పొందింది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి 1971వ సంవత్సరం లోపల 120 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయగలిగాము అనేటువంటి విషయాన్ని ఈ పట్టిక ద్వారా మనం గమనించగలుగుతున్నాము. అయితే ఇది ఎలా సాధ్యమైంది అని ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకున్నట్లయితే మనం 1961 తర్వాత అంటే 1962 నుంచి భారతదేశం లోపల
హరిత విప్లవానికి సంబంధించినటువంటి అనేక రకాల కార్యక్రమాలని అమలు చేయడం జరిగింది. హరిత విప్లవంలో భాగంగా మనము ఆధునిక యంత్రాలని, యంత్ర పరికరాలని, క్రిమి సంహారక మందులని, తర్వాత హైబ్రిడ్ విత్తనాలని వ్యవసాయ రంగంలో వాడటం అనేది పెరిగింది. ఫలితంగా మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయం లోపల అత్యధిక పెరుగుదల వచ్చింది అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా 1971లో వచ్చినటువంటి పెరుగుదల మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా మనకి పెరుగుదల కనిపిస్తుంది. అంటే హరిత విప్లవం ఫలితంగా మనం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదలను క్రమానుగతంగా కొనసాగించుకుంటూ వెళ్ళాము అనేటువంటి విషయము మనకు ప్రస్ఫుటం అవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. గమనిస్తే 1971 తర్వాత 1999లో మన ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి దాదాపుగా 180 మిలియన్ టన్నులు. అదేవిధంగా 2001 సంవత్సరంలో భారతదేశంలో ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి దాదాపుగా 220 మిలియన్ టన్నులు. ఆ తర్వాత 2007వ సంవత్సరంలో భారతదేశంలో ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి 230 మిలియన్ టన్నులు. కాబట్టి ఈ రకంగా భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయం లోపల గణనీయమైనటువంటి పెరుగుదల రావడానికి ప్రధానమైనటువంటి కారణము హరిత విప్లవము అనేది మనం అభిప్రాయపడవచ్చు. ఈ రకంగా భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల రావటం వలనే మనం ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి దాదాపు 130 కోట్ల మంది ప్రజల యొక్క ఆహారపు అవసరాలని తీర్చగలుగుతున్నాము. దేశంలో నుండి ప్రజలందరికీ కూడా ఆహార భద్రతను అమలు చేసే దిశలో పయనించగలుగుతున్నాము. గతంలో మనము అనేక రకాలుగా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా PL 480 అనేటువంటి పథకం ద్వారా మనం అమెరికా నుంచి గోధుమలను దిగుమతి చేసుకున్నటువంటి సందర్భాలు చాలా కాలం పాటు ఉన్నాయి. అయితే ఇప్పుడు అటువంటి సందర్భాలు తగ్గాయి, అటువంటి అవసరాలు తగ్గాయి. కాబట్టి మనకు అవసరమైనటువంటి ఆహార ధాన్యాలని మనమే ఉత్పత్తి చేసుకునే స్థాయిలోకి మనం వెళుతున్నాము అనేది మనం ఇక్కడ గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. అంతేకాకుండా భారతదేశం లోపల వ్యవసాయ రంగము కేవలం ప్రజల యొక్క ఆహారపు అవసరాలను తీర్చడానికి మాత్రమే కాకుండా ప్రజల యొక్క పౌష్టిక ఆహారపు అవసరాలను తీర్చడానికి కూడా ఉపయోగిస్తుంది అనేది మనం గమనించవచ్చు. భారతదేశంలో వ్యవసాయ రంగానికి అనుబంధంగా అనేక రకాల రంగాలు ఉన్నాయి. ఆయా రంగాలు వాటి ఉత్పత్తుల ద్వారా దేశ ప్రజల యొక్క పౌష్టిక ఆహారపు అవసరాలను తీర్చడాన్ని మనం గమనించడానికి వీలవుతుంది. ముఖ్యంగా భారత వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి మత్స్య పరిశ్రమని కనుక మనం తీసుకున్నట్లయితే మత్స్య పరిశ్రమ వ్యవసాయదారులకు తర్వాత ఇతర ప్రజలకు ఆహారపు అవసరాలను తీర్చడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చేపలు, రొయ్యలు వంటి వాటిని ప్రజలకు ఇవ్వటం ద్వారా ప్రజలలో విటమిన్లను, మినరల్స్ ను, పోషకాలను పెంచడంలో మత్స్య పరిశ్రమ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఆక్వాకల్చర్ కూడా ఇటీవల కాలం లోపల చాలా మార్పులకు గురయ్యి నీలి విప్లవం ద్వారా ఉత్పత్తి పరిమాణాన్ని మరింతగా పెంచుకోవటాన్ని కూడా మనం గమనించవచ్చు. తర్వాత వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి పౌల్ట్రీ పరిశ్రమను కనుక మనం పరిశీలనలోకి తీసుకున్నట్లయితే పౌల్ట్రీ పరిశ్రమ కూడా చాలా అభివృద్ధి చెంది ఆ అభివృద్ధి ద్వారా దేశ ప్రజల యొక్క పౌష్టిక ఆహారపు అవసరాలను తీర్చడం లోపల చాలా కృషి చేస్తుంది అనేది మనం అభిప్రాయపడవచ్చు. ముఖ్యంగా పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ప్రజలకు అవసరమైనటువంటి గుడ్లు, ప్రజలకు అవసరమైనటువంటి మాంసము లభ్యమవుతున్నాయి. వాటి ద్వారా ప్రజలు విటమిన్లను, పోషకాలను పొందుతున్నారు అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి పరిశ్రమ డైరీ పరిశ్రమ. డైరీ పరిశ్రమ ద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు చాలా మేరకు పాలు లభ్యమవుతున్నాయి. మరి పాల ద్వారా మనకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. పాలను మనము సమతుల్య ఆహారము అని అంటాము. పాలలో అనేక రకాల విటమిన్లు ఉంటాయని చెప్పుకుంటాము. పాలలో అనేక రకాల పోషకాలు ఉంటాయని చెప్పుకుంటాము. కాల్షియం వంటి నిల్వలు ఎక్కువగా ఉండటానికి పాలు తాగవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది అని చెప్పుకుంటాము. మరి ఇటువంటి పాలు వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి డైరీ ఫామ్ ద్వారా మాత్రమే ప్రజలకు లభ్యమవుతున్నాయి అని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా పౌల్ట్రీ పరిశ్రమ, డైరీ పరిశ్రమ, తర్వాత ఇంకా మనకు మత్స్య పరిశ్రమ
ప్రజల యొక్క ఆహారపు అవసరాలను కూడా తీరుస్తున్నాయి అని చెప్పి మనం అభిప్రాయపడవచ్చు. పౌష్టికాహారపు అవసరాలను తీర్చడం మాత్రమే కాకుండా ఇతర అభిరుచులను కూడా తీర్చడం లోపల, అంటే ఆహారపు అభిరుచులను తీర్చడం లోపల కూడా భారత వ్యవసాయ రంగము ఇతోధికంగా దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. మనం చేపలు, తర్వాత పౌల్ట్రీ, తర్వాత ఈ డైరీ ఫామ్ల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తుల్ని మాత్రమే కాకుండా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయ్యేటువంటి అనేక రకాల ఇతర ఉత్పత్తుల్ని కూడా మనము అనేక రకాలుగా మన ఆహారపు అభిరుచులను తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటాము. అంటే స్వీట్లు చేసుకోవడానికి కానీ, తర్వాత ఇతర వస్తువులు, తర్వాత ఇతర ఆహారపు పదార్థాలు తయారు చేసుకోవడానికి కానీ మనం వాటిని ఉపయోగించడం కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ రకంగా మనకు ఆహారపు అవసరాలు, పౌష్టికాహారపు అవసరాలు, అభిరుచి మేరకు ఆహారపు అవసరాలు తీర్చడం లోపల భారత వ్యవసాయ రంగము చాలా మేరకు జయప్రదం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా భారతదేశం లోపల ఇవాళ ఆయుర్వేదం అనేది అత్యంత ప్రాచుర్యంలో ఉన్నటువంటి వైద్య విధానం. మరి ఆయుర్వేద వైద్య విధానము ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించడం లోపల చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోలేము. అయితే ఆయుర్వేద వైద్య విధానానికి అవసరమైనటువంటి అనేక రకాల ఔషధపు మొక్కల్ని తయారు చేయడం లోపల కూడా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగము చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆయుర్వేద, సిద్ధ, యునాని వంటి వైద్య ప్రక్రియలకు అవసరమైనటువంటి అనేక రకాల ఔషధపు మొక్కల్ని తయారు చేయడం లోపల కూడా వ్యవసాయ రంగం కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది అని చెప్పి, తద్వారా దేశ ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణ లోపల కూడా వ్యవసాయ రంగం తన వంతు పాత్ర పోషిస్తుంది అని చెప్పి మనం అభిప్రాయపడవచ్చు. ప్రజల యొక్క అవసరాలు తీరిన తర్వాత ఆయా రంగాలలో ఉన్నటువంటి మిగులు ఉత్పత్తుల్ని భారత వ్యవసాయ రంగము విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా కూడా భారత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. భారతదేశం ఇవాళ అనేక రకాల ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేసి విదేశాలలో వ్యాపార నిల్వలు అనుగుణంగా ఉండే విధంగా చూస్తుంది. ముఖ్యంగా తేయాకు, సుగంధ ద్రవ్యాలు, నూనె గింజలు వంటి ఉత్పత్తుల్ని భారతదేశము తన అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా మిగిలినటువంటి ఉత్పత్తుల్ని సృష్టించగలుగుతుంది. అంటే మిగులు నిల్వల్ని కూడా పెంపొందించగలుగుతుంది. ఆ మిగులు నిల్వల్ని మనం విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని సముపార్జించడానికి అవకాశం ఉంటుంది. విదేశీ వ్యాపారం లోపల మనకు అనుకూల వ్యాపార చెల్లింపుల శేషాన్ని సాధించగలుగుతున్నాం. అయితే విదేశీ వ్యాపారానికి సంబంధించి మనం ఇక్కడ ఒక వివరణను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విదేశీ వ్యాపారము ఒక దేశ వ్యాపారానికి, ఒక దేశ ఆర్థికాభివృద్ధికి అనుగుణంగా ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. భారతదేశము ఇతర దేశాలకు చేసినటువంటి ఎగుమతులు ఇందులో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు విదేశీ వ్యాపారము సమతౌల్యంలో ఉంటుంది. అలా కాకుండా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే విదేశీ వ్యాపారము అసమతౌల్య స్థితిలో ఉండి ప్రతికూల వ్యాపార చెల్లింపుల శేషము ఉండి విదేశీ వ్యాపారం లోపల అనేక రకాల సమస్యలు సృష్టించబడతాయి. అలా కాకోకుండా ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కంటే ఎక్కువగా ఉండి విదేశీ వ్యాపార చెల్లింపుల శేషము సానుకూలంగా ఉంటుందో అప్పుడు మనకు వ్యాపారం ద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగి మన రూపాయి విలువ పెరగటము, అంతర్జాతీయంగా మన వ్యాపారము అభివృద్ధిలో ఉండటము అనేది మనం గమనించవచ్చు. అయితే ఆ రకంగా ఉండాలి అని అంటే మనం ఎగుమతులు పెంచుకోవటం అనేది చాలా కీలకమైన అంశం. భారతదేశము వ్యవసాయ రంగం ద్వారా తన యొక్క ఉత్పత్తుల్ని పెంచుకొని సదరు ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేయటం ద్వారా మనం ఈ విదేశీ వ్యాపారం లోపల అనుకూల వ్యాపార చెల్లింపుల శేషాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా డంకెల్ ముసాయిదాని అవలంబించడం ద్వారా, ఘాట్లో సభ్యత్వాన్ని తీసుకోవటం ద్వారా, ఘాట్ తర్వాత వచ్చినటువంటి WTOలో సభ్యత్వం తీసుకోవటం ద్వారా మనం అంతర్జాతీయ వ్యాపారంలో మమేకమయ్యాము. అంటే ఇవాళ మనము సరళీకరణ,
ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలని అవలంబిస్తున్నాము. ఈ ప్రపంచీకరణ విధానాల లోపల విదేశీ వ్యాపారంలో మనం మనదైనటువంటి ముద్ర వేసుకోవాలి అని అంటే మనం ఉత్పత్తులు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు భారత వ్యవసాయ రంగము కృషి చేస్తుంది అని చెప్పి మనం చెప్పవచ్చు. భారతదేశంలో వ్యవసాయపు ఎగుమతులు మొత్తం ఎగుమతులలో దాదాపు 70% ఉండటాన్ని కూడా మనం గమనించవచ్చు. అంటే భారతదేశము ప్రపంచంలోని ఇతర దేశాలకు చేస్తున్నటువంటి మొత్తం ఎగుమతులలో దాదాపుగా 70% పైగా ఎగుమతులు భారత వ్యవసాయ రంగం ద్వారా మాత్రమే సమకూరుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రకంగా భారత విదేశీ వ్యాపార అనుకూల వ్యాపార చెల్లింపుల చేశానికి భారత వ్యవసాయ రంగము చాలా మేరకు కృషి చేస్తుంది అని చెప్పి మనం అభిప్రాయపడవచ్చు. భారతదేశంలో వ్యవసాయ రంగం ద్వారా ఇంకా అనేక రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అటువంటి ప్రయోజనాలలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రయోజనము సామాజిక న్యాయం. సామాజిక న్యాయము అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. సమాజం లోపల ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలకు అన్ని రకాలుగా న్యాయాన్ని అందించడం అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడున్నటువంటి పౌర సమాజపు లక్ష్యంగా మనం గమనించవచ్చు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించడం లోపల, ఈ లక్ష్యాన్ని చేరటం లోపల మనకు వ్యవసాయ రంగము ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భూ సంస్కరణల్ని అమలు చేసి మిగులు భూముల్ని సేకరించి ఆ మిగులు భూముల్ని సన్నకారు, చిన్నకారు రైతులకు, బడుగు బలహీన వర్గాలకు పంపిణీ చేసినట్లయితే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడంతో పాటుగా దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేకూరినట్లవుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా చాలా మంది ఆర్థికవేత్తలలో మనం గమనించవచ్చు. అలా చేయడానికి, అలా సామాజిక న్యాయాన్ని కల్పించడానికి వ్యవసాయ రంగం వేదికగా ఉపయోగపడుతుంది అనేది మనం గమనించవచ్చు. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి అనేక రకాల సన్నకారు, చిన్నకారు అంటే మార్జినల్ ఫార్మర్స్ అండ్ స్మాల్ ఫార్మర్స్ కు అనేక రకాలుగా ప్రయోజనాలు కల్పించడం ద్వారా కూడా సామాజిక న్యాయాన్ని పెంపొందించవచ్చు అనేది కూడా ఆర్థికవేత్తల్లో ఉన్నటువంటి అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గిట్టుబాటు ధర కల్పన విషయంలో, తర్వాత సబ్సిడీల కల్పన విషయంలో, తర్వాత పంట రుణాల కల్పన విషయంలో, తర్వాత రుణాల మాఫీ విషయంలో, ఇలా రకరకాల రాయితీల విషయం లోపల ప్రభుత్వము సన్నకారు, చిన్నకారు రైతులకు, తర్వాత బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేకూర్చినట్లయితే తద్వారా వాళ్లకు సామాజిక న్యాయం చేకూరుతుంది. ఆ సామాజిక న్యాయము అనేది దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్యన సమానత్వాన్ని సాధించే దిశలో ఉపకరిస్తుంది అనేటువంటి అభిప్రాయం కూడా చాలా మంది ఆర్థికవేత్తల్లో మనం గమనించవచ్చు. అంతేకాకుండా మనం గ్రామాలలో అనేక రకాలుగా చర్యల్ని చేపట్టడం ద్వారా కుల, మత, ధనిక, పేద, స్త్రీ పురుష భేద ఇటువంటి భేదాలన్నింటినీ కూడా తొలగించడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా మంది మేధావులు ఇటీవల కాలంలో గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో గ్రామీణ ప్రాంతాలలో మనం అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కుటుంబ సభ్యుల్లాగా వరుసలు పెట్టి పిలుచుకోవటాన్ని గమనిస్తూ ఉంటాము. అంటే వాళ్ళలో ఐక్యతను గమనిస్తుంటాము. ఆ ఐక్యత అనేది కులాతీత, మతాతీత, ప్రాంతాతీత సమాజ స్థాపనకు దోహదపడేదిగా మనకి కనిపిస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతాలలో సామాజిక న్యాయం చేకూరడానికి ఒక వేదికగా మనకు కనిపిస్తుంది. అటువంటి వాతావరణాన్ని కల్పించడం ద్వారా వ్యవసాయ రంగము ఒక ఆదర్శ సమాజాన్ని సృష్టించే దిశలో ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఇంకా సామాజిక న్యాయాన్ని అందించడం లోపల వ్యవసాయ రంగము అనేక రకాలుగా కృషి చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. వ్యవసాయ రంగం ద్వారా మనం కూలీ సౌకర్యాలను కల్పించవచ్చు, తర్వాత కూలీ రేట్లను పెంచవచ్చు, తర్వాత వ్యవసాయ రంగం లోపల ఉపాధి అవకాశాలని మెరుగుపరచవచ్చు, తర్వాత వ్యవసాయ రంగం లోపల అక్షరాస్యత స్థాయిని పెంచవచ్చు,
తర్వాత వ్యవసాయ రంగం లోపల ఆధునికీకరణను ప్రవేశపెట్టవచ్చు. వ్యవసాయ రంగం లోపల ఉన్నటువంటి అనేక రకాల మూఢ విశ్వాసాలని నిర్మూలన చేయవచ్చు. ఇవన్నీ చేయడం ద్వారా ఒక నవ సమాజ సృష్టికి వ్యవసాయ రంగాన్ని వేదికగా ఉపయోగించుకోవచ్చు. వ్యవసాయ రంగాన్ని వేదికగా ఉపయోగించుకోవడం ద్వారా మనం సామాజిక న్యాయాన్ని సాధించడానికి కూడా అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకు అనేక రకాలుగా ఈ వ్యవసాయ రంగము ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగము అనేక రకాల ఇతర ప్రయోజనాలని దేశ ఆర్థికాభివృద్ధి దిశలో ఇస్తుంది. అటువంటి ప్రయోజనాలని కనుక మనం పరిశీలించినట్లయితే వాటన్నిటిని కూడా ఈ రకంగా మనం గమనించడానికి వీలవుతుంది. అనేక రకాల ఇతర ప్రయోజనాలని కల్పించడంతో వ్యవసాయ రంగము అనేక రకాలుగా దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలన చేయవచ్చు. ముఖ్యంగా దేశం లోపల మౌలిక సదుపాయాల కల్పనకు వ్యవసాయ రంగము ఉపయోగపడుతుంది. దేశం లోపల ఇప్పటికీ కూడా అనేక రకాల గ్రామాలు ఉన్నాయి. ఎక్కువ మంది ప్రజలు గ్రామాలలోనే జీవిస్తున్నారు. అయితే ఆయా గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు మధ్యన కనెక్టివిటీ కోసం గాను రవాణా సౌకర్యాలు మరింతగా మెరుగవడానికి వ్యవసాయ రంగం దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అంటే వ్యవసాయ అవసరాల కోసము, తర్వాత ఇతర అవసరాల కోసము, మార్కెట్ అవసరాల కోసము గ్రామాలతోటి పట్టణాలతోటి నగరాలకు ఇలా రోడ్లను అనుసంధానం చేయటం ద్వారా రోడ్డు సౌకర్యాలు మరింతగా అభివృద్ధి చెందటం జరుగుతూ ఉంది. దాన్ని మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఈ మార్పుకు వ్యవసాయ రంగము ఒక మూలము అని మనం అభిప్రాయపడవచ్చు. అదేవిధంగా ఇవాళ బ్యాంకులు తమ బ్రాంచీల్ని పట్టణాలకు మాత్రమే కాకుండా మారుమూల గ్రామాలకు కూడా వ్యాపింపజేస్తున్నాయి. గ్రామాల్లో ప్రజల దగ్గర ఆదాయాలు ఉంటున్నాయి కాబట్టి ఆ ఆదాయాలని పొదుపుల రూపంలో సేకరించాల్సినటువంటి అవసరాలు ఉంటున్నాయి కాబట్టి ఆ సేకరణ కార్యకలాపాలు బ్యాంకులకు మరింత ప్రయోజనదాయకంగా ఉంటున్నాయి కాబట్టి బ్యాంకులు గ్రామాలలో బ్రాంచీల్ని స్థాపించడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా ప్రజలకు మరింత ప్రోత్సాహకంగా ఉండి ప్రజలు మరింతగా బ్యాంకు సౌకర్యాలని లబ్ధి పొందుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయ రంగ సమాజం లోపల బ్యాంకింగ్ సౌకర్యాల విస్తరణ అనేది కూడా ఒక ప్రయోజనంగా మనం గమనించవచ్చు. అదేవిధంగా గ్రామాలలో ఇవాళ వ్యవసాయపరమైన అవసరాల కోసం గాను విద్యుత్ సౌకర్యాన్ని కూడా మరింతగా మెరుగుపరిచారు. గతంలో విద్యుత్ సౌకర్యం లేనటువంటి గ్రామాలు కోకొల్లలుగా కనిపించేవి. అయితే వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచాలనేటువంటి సంకల్పంతో, తర్వాత వ్యవసాయ రంగంలో ఆధునికీకరణను ప్రవేశపెట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించేటువంటి సంకల్పానికి ప్రయత్నించడం జరిగింది. కాబట్టి వ్యవసాయ రంగం కారణంగా ఆయా గ్రామాలు ఇవాళ వెలుగు దివ్యల్ని కలిగి ఉన్నాయి. అంటే విద్యుత్ సౌకర్యాలని కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా ఇతర అనేక రకాల మౌలిక సౌకర్యాలు మనకు ఈ వ్యవసాయ రంగం ద్వారా సమకూరుతున్నాయి. వ్యవసాయ రంగం ఆలంబనగా సమకూరుతున్నాయి అనే అభిప్రాయాన్ని మనం కలిగి ఉండవచ్చు. వ్యవసాయ రంగం ద్వారా జరిగేటువంటి మరొక ప్రయోజనము వలసల నిర్మూలన. మనం ఇటీవల గమనించాము. ముఖ్యంగా లాక్డౌన్ సమయం లోపల వలస కార్మికులు, వలస శ్రామికులు ఏ స్థాయిలో భారతదేశంలో ఉన్నారు అనేటువంటి విషయము ప్రప్రథమంగా ప్రస్ఫుటమయ్యింది. వాళ్ళ సమస్యల మీద అంతర్జాతీయ సమాజము దృష్టి సారించింది. కాబట్టి అటువంటి వలసలు గ్రామాలలో నుంచి జరుగుతూ ఉన్నమాట వాస్తవము. అయితే గ్రామాల నుంచి పట్టణాలకు మాత్రమే కాకుండా గ్రామాల నుంచి వివిధ దేశాలకు కూడా ప్రజలు వాళ్ళ అవసరాల కోసము, ఉపాధి సౌకర్యాల కోసము వలస వెళ్తుండటాన్ని మనం గమనిస్తూ ఉంటాము. అయితే అది అనేక రకాలుగా సమస్యలకు దారితీస్తుంది. భారతదేశం లోపల వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందినట్లయితే, అంటే వ్యవసాయ కార్యకలాపాలని ముమ్మరం చేసినట్లయితే
వ్యవసాయ రంగ అభివృద్ధి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు స్థానికంగానే ఉపాధి సౌకర్యాలను పెంపొందించగలుగుతుంది, స్థానికంగానే అవసరాలను తీర్చగలుగుతుంది. కాబట్టి వలస సమస్య తగ్గేందుకు అవకాశం మరింతగా ఉంది అని కూడా మనం అభిప్రాయపడటానికి అవకాశం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని మనం పర్యాటక రంగంగా కూడా అభివృద్ధి చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే వ్యవసాయ రంగ వాతావరణాన్ని మనం ఆహ్లాదకరంగా మలిసి ఆ వాతావరణాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులకు తెలియజేయటం ద్వారా ఆకర్షితులయ్యే విధంగా చేసి దాన్ని ఒక పర్యాటక ప్రదేశాలుగా మార్చడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే వ్యవసాయ క్షేత్రాలని పర్యాటక క్షేత్రాలుగా మార్చవచ్చు. ముఖ్యంగా ఇవాళ ఇజ్రాయెల్ మరియు ఇతర దేశాల యొక్క ఆధునిక వ్యవసాయపు విధానాలను అవలంబిస్తున్నటువంటి వ్యవసాయ క్షేత్రాలు తెలంగాణ లోపల, భారతదేశం లోపల చాలా కనిపిస్తున్నాయి. వాటిల్లో పంటలు పండించేటువంటి విధానాలని, తర్వాత వాటిల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని, తర్వాత వాటిల్లో ఉన్నటువంటి ఆధునిక వ్యవసాయ పోకడల్ని అవగతం చేసుకోవటం కోసం గాను చాలా మంది ప్రజలు అక్కడికి పర్యాటక కోణంతో రావటం మనం గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా వ్యవసాయ రంగం లోపల అనేక రకాల పరిశోధనలు చేయడానికి కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, తర్వాత ఇతర కేంద్రాల ద్వారా వ్యవసాయ రంగం లోపల అనేక రకాలుగా పరిశోధనలు చేసి కొత్త కొత్త విత్తనాలను సృష్టించవచ్చు, తర్వాత కొత్త కొత్త పంటలను సృష్టించవచ్చు, పంటల ఫలనకాలాన్ని తగ్గించవచ్చు, తర్వాత పంటల ద్వారా అనేక రకాలుగా ప్రజలకు విటమిన్లు, పోషకాలు అందే విధంగా కూడా చూడవచ్చు అనేది కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా వ్యవసాయ రంగం లోపల ఇంకా అనేక రకాల ఇతర ప్రయోజనాలని మనం సాధించడానికి వీలవుతుంది. ముఖ్యంగా దేశం లోపల గోరక్షణకు ఎక్కువగా ప్రాధాన్యత పెరుగుతుంది. గోరక్షణతో పాటు ఇతర పశుపక్షాదుల్ని కూడా మనం సంరక్షించడానికి, జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ఈ వ్యవసాయ రంగము ఉపయోగపడుతుంది. అంటే వ్యవసాయ రంగం ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడవచ్చు, అనేక రకాల జీవులు మనుగడ కొనసాగించే విధంగా చూసేటువంటి రంగము వ్యవసాయ రంగం. మనం పారిశ్రామిక రంగము, ఇతర సేవల రంగము, ఇటువంటి రంగాలని కనుక పరిశీలించినట్లయితే ఆయా రంగాలలో వచ్చినటువంటి అభివృద్ధి జీవ వైవిధ్యాన్ని కాపాడే విధంగా ఉండదు. కాలుష్యాన్ని పెంపొందించేందుకు ఎంతో కొంత మేరకన్నా దారితీసేటువంటి అవకాశం లేకపోలేదు. కానీ వ్యవసాయ రంగం మాత్రమే కాలుష్యానికి అవకాశం ఇవ్వకపోకుండా కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం ద్వారా, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారా అభివృద్ధిని సాధించడానికి ఉపయోగపడేటువంటి రంగంగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా వ్యవసాయ రంగం ద్వారా మనం పశువుల యొక్క అవసరాలని కూడా తీర్చడానికి వీలవుతుంది. అంటే పశువులకు గ్రాసాన్ని సమకూర్చడానికి కానీ, తర్వాత పశువులకు ఇంకా ఇతర అవసరాలను తీర్చడానికి కానీ వ్యవసాయ రంగము ఉపయోగపడుతుంది. ఈ రకంగా అనేక రకాలుగా భారతదేశం లోపల ప్రయోజనాలను సాధించడానికి, దేశ ఆర్థికాభివృద్ధిని సాధించడానికి వ్యవసాయ రంగము దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. జిఎన్పిలో వాటా పరంగా చూసుకున్నా, తర్వాత ఉపాధి కల్పన పరంగా చూసుకున్నా, ఆహార ధాన్యాల ఉత్పత్తి పరంగా చూసుకున్నా, విదేశీ వ్యాపార పరంగా చూసుకున్నా, సామాజిక న్యాయ కల్పన పరంగా చూసుకున్నా, ఇంకా ఇతర అనేక రకాల అంశాల పరంగా చూసుకున్నా కూడా మనకు వ్యవసాయ రంగము సత్ఫలితాలను ఇస్తుంది అనేటువంటి అభిప్రాయము మనం ఏర్పరచుకోవచ్చు. కాబట్టి భారత ఆర్థిక అభివృద్ధి సాధనలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర ఏమాత్రం కూడా మనం మరచిపోలేనటువంటిది. అందువల్లనే మనం రైతుని రాజుగా కీర్తిస్తాము. అందువల్లనే మనము రైతు రాజ్యానికి ఎన్నెముక అని అభివర్ణిస్తాము. అందువల్లనే మనము అన్నదాత సుఖీభవ అని రైతును ఆశీర్వదిస్తాము. అందువల్లనే మనము జై జవాన్ జై కిసాన్ అని నినదిస్తాము. భారత ఆర్థికాభివృద్ధిలో ఎంతగానో ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యవసాయ రంగము భారతదేశంలో అనేక రకాల లక్షణాలను కలిగి ఉంది. అయితే
భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ విధానానికి, వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి కొన్ని ప్రాథమిక లక్షణాలని కూడా మనం అవగతం చేసుకున్నట్లయితే భారత ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర మరింత ప్రస్ఫుటంగా అవగతమవుతుంది. ఆ కారణాల రీత్యా మనం ఇప్పుడు భారత వ్యవసాయ రంగపు ప్రధాన లక్షణాలని సూక్ష్మంగా పరిశీలన చేద్దాం. భారత ఆర్థిక రంగ అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి భారత వ్యవసాయ రంగము ప్రధానంగా ఋతుపవనాలపైన ఆధారపడి ఉండటం అనేది బాధాకరమైనటువంటి విషయం. భారతదేశంలో వ్యవసాయ రంగం గురించి అభివర్ణిస్తూ ఒకానొక ఆర్థికవేత్త భారత వ్యవసాయము ఋతుపవనాల మీద జూదము అని చెప్పని అభివర్ణించడం జరిగింది. అంటే వర్షాలు అనుగుణంగా ఉంటే పంటలు బాగా పండటము, వర్షాలు బాగా లేకపోతే పంటలు బాగా పండకపోవడం అనేటువంటి పరిస్థితులు ఇప్పటికీ కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఋతుపవనాల పైన జూదము అనేటువంటిది భారతదేశంలో దాన్ని నమ్ముకున్నటువంటి అంటే వ్యవసాయదారులకు పెద్దగా లాభదాయకతగా ఉండటం లేదు. ఇది ప్రధానమైనటువంటి సమస్యగా మనం గమనించవచ్చు. అదేవిధంగా భారతదేశంలో వ్యవసాయదారులు పండించేటువంటి పంటలు ఏ రకంగా ఉన్నాయి అనేది కూడా మనం పరిశీలించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. భారత వ్యవసాయ పంటల యొక్క లక్షణాలను కనుక మనం పరిశీలించినట్లయితే పంటలు ప్రధానంగా ఆహార పంటలు, ఆహారేతర పంటలుగా ఉన్నాయి. ఆహార పంటలలో ప్రధాన పాత్ర వరి, గోధుమ మాత్రమే పోషిస్తున్నాయి తప్పించి మిగతా పంటలకు అత్యధిక ప్రాధాన్యత లభ్యం కావటం లేదు. అదేవిధంగా ఆహారేతర పంటలు కూడా తక్కువ పాత్రనే కలిగి ఉన్నాయి. మొత్తం పంటలలో 3/4 వంతు ఆహార పంటల యొక్క ప్రాధాన్యత ఉండగా కేవలం 1/4 వంతు మాత్రమే ఆహారేతర పంటల యొక్క ప్రాధాన్యత ఉంది. ఇది మారవలసినటువంటి అవసరం ఉంది. ఆహార పంటలు, ఆహారేతర పంటలు రెండూ కూడా సమాన స్థాయి లోపల ఉత్పత్తి చేయబడే విధంగా ఉన్నట్లయితే దేశ ప్రజల యొక్క ఆహారపు అవసరాలు, దేశ వాణిజ్యపు అవసరాలు రెండూ కూడా తీరటం అనేది జరుగుతుంది. వ్యవసాయం మరింత బలోపేతం అవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వరి ఆహార పంటలలో వరి, గోధుమలకు మాత్రమే పరిమితం కాకోకుండా వాటికి పెద్దపీట వేయకోకుండా మిగతా పంటల్ని కూడా అంటే తృణధాన్యాల వంటి పంటల్ని కూడా మనం పండించినట్లయితే అప్పుడు ఆహారపు అవసరాలు మరింతగా తీరి పోషకాలు మరింతగా లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంది అని కూడా మనం అభిప్రాయపడవచ్చు. ఆ కారణాల రీత్యానే పంటల విధానాన్ని ప్రభావితం చేయడం కోసం గాను ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా కొన్ని విధానాలను కూడా అవలంబించడం అనేది హర్షణీయంగా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే పంటల విధానంలో మార్పులు తీసుకురావడం ద్వారా దేశం యొక్క వాణిజ్య అవసరాలని తర్వాత పోతే రాష్ట్రం యొక్క ప్రయోజనాలని మరింతగా పెంపొందించటము అనేది మనం గమనించవచ్చు. ఇక భారత వ్యవసాయ రంగం యొక్క మరొక ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అని అంటే అల్ప ఉత్పాదకత. మనం దేశ ఆర్థిక అభివృద్ధి లోపల వ్యవసాయ రంగానికి బలమైనటువంటి పాత్ర ఉంది అని ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా ఉత్పత్తి విషయం లోపల దిగుబడి తక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలైనటువంటి అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలతోటి పోల్చుకున్నట్లయితే భారతదేశంలో హెక్టారుకు సగటు దిగుబడి పరిమాణము చాలా తక్కువగా ఉందనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. హరిత విప్లవం ఫలితంగా మనం గతంతో పోలిస్తే ఉత్పత్తి పరిమాణంలో చాలా గణనీయమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్నాము, పెరుగుదలను సంతరించుకున్నాము. కానీ అది అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకునే స్థాయిలో లేకపోవడం బాధాకరం. అందువలన అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకునే స్థాయిలో భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెరగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని మనం ఈ సందర్భంగా అభిప్రాయపడవచ్చు. అల్ప ఉత్పాదకతతో పాటు భారత వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి మరొక మౌలిక లక్షణము అల్ప కమతాలు. భారతదేశంలో కమతాలు అల్పంగా ఉండటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కమతాలు అల్పంగా ఉండటమే కాకుండా అవి
తరచు విభజనకు విఘటనకు గురవుతూ పోతూ ఉన్నాయి. కమతాలు విభజనకు విఘటనకు గురవుతూ పోవటం వలన అల్పకమతాలు మరింత అల్పకమతాలుగా తయారవుతున్నాయి. దీని వలన అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఆధునికీకరణ ఇబ్బంది అవుతుంది. వ్యవసాయ రంగంలో యాంత్రికీకరణకు ఇబ్బంది అవుతుంది. తర్వాత వ్యవసాయ రంగంలో అనేక రకాల వివాదాలకు ఆస్కారం ఏర్పడుతుంది. ఫలితంగా వ్యవసాయ రంగము అనేక రకాల సంక్షోభాలకు వేదిక అవుతుంది. అందువల్ల కమతాల పరిమాణాన్ని పెంచాల్సినటువంటి అవసరము ఆవశ్యకత కూడా ఉంది. దీనికోసం అనేక రకాల విధి విధానాలు వచ్చినప్పటికీ అవి ఆచరణలో జయప్రదం కాకపోవడం బాధాకరం. అయితే ఏదైనా మార్గాన్ని అన్వేషించి ఈ అల్పకమతాల సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది అని మనం అభిప్రాయపడవచ్చు. అల్పకమతాలతో పాటుగా భారత వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి మరొక మౌలికమైనటువంటి లక్షణము వ్యవసాయ రంగం లోపల మనకు కనిపించేటువంటి రకరకాల నిరుద్యోగాలు. ముఖ్యంగా వ్యవసాయ రంగం లోపల ఋతు సంబంధమైన నిరుద్యోగము, ప్రచ్ఛన్న నిరుద్యోగము లాంటి నిరుద్యోగాలు మనకు కనిపిస్తాయి. ఋతు సంబంధమైన నిరుద్యోగం మనం తరచు చూస్తూ ఉంటాము. అంటే పంట కాలం లోపల ఉపాధి అవకాశాలు లభ్యమయ్యి మిగతా సమయం లోపల ఉపాధి అవకాశాలు లభ్యం కాకపోవటాన్ని మనం ఋతు సంబంధమైన నిరుద్యోగంగా భావిస్తాము. దానివల్ల ప్రజల యొక్క ఆదాయాలు తక్కువగా ఉండటము, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందకపోవటము, గ్రామాలు అభివృద్ధి చెందకపోవటము లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఇప్పటికీ కూడా మనం ప్రచ్ఛన్న నిరుద్యోగాన్ని చూస్తున్నాం. ప్రచ్ఛన్న నిరుద్యోగుల యొక్క ఉత్పాదకత సున్నాకు సమానం అవుతుంది. అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగులు ఆ పని చేసినా చేయకపోయినా వచ్చేటువంటి ప్రయోజనం ఏమాత్రము ఉండటం లేదు. అందువల్ల వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగులు ఎవరు ఉన్నారో గుర్తించి ప్రచ్ఛన్న నిరుద్యోగులను వేరే రంగాలకు తరలించి వ్యవసాయ రంగాన్ని మరింత బలవంతం చేయవలసినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రచ్ఛన్న నిరుద్యోగ సమస్యకు కూడా ఒక పరిష్కారాన్ని వ్యవసాయ రంగం పరంగా కానీ ఇతర రంగాల అభివృద్ధి పరంగా కానీ అన్వేషించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని మనం అభిప్రాయపడవచ్చు. అదేవిధంగా భారతదేశంలో ఇంకొక వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి ప్రధాన లక్షణము భూ పంపిణీ సమానంగా లేకపోవటము. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ భూ పంపిణీలో అసమానతలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే భూ పంపిణీలో అసమానతలు తీవ్రంగా ఉండటం వల్ల అత్యధిక భూమి కలిగినటువంటి వాళ్ళు వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టకపోవటము, అత్యల్ప భూ పరిమాణం కలిగినటువంటి వాళ్ళు తక్కువ భూమి ఉంది అన్నటువంటి మిషతో వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టకపోవటము మనం చూస్తూ ఉంటాము. అందువల్ల దున్నేవాడికే భూమి అనేటువంటి లక్ష్యం సిద్ధించకపోతుంది. ఎప్పుడైతే దున్నేవాడికే భూమి అనేటువంటి లక్ష్యం సిద్ధిస్తుందో అప్పుడు దున్నేవాడికి భూమి మీద మమకారము, ఆసక్తి, అభిరుచి పెరిగి మరింతగా వ్యవసాయాన్ని సాగు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా మెరుగైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని కూడా మనం అభిప్రాయపడవచ్చు. అంతేకాకుండా భారత వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మరొక మౌలికమైనటువంటి లక్షణం ఏమిటి అని అంటే దేశం అంతటికీ కూడా వ్యవసాయ విధానాలు ఒకే రకంగా లేకపోవటం అనేది కూడా మనం గమనించవచ్చు. అంటే దేశం లోపల ఆయా స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవసాయ విధానాలు ఉన్నాయి తప్పించి, వ్యవసాయ కార్యకలాపాలు ఉన్నాయి తప్పించి దేశం లోపల ఒకే రకమైన విధానం రాలేదు. దానివల్ల కూడా దేశం లోపల వ్యవసాయాన్ని అంతటినీ కూడా ఒక పాలసీ ద్వారా, ఒక విధానం ద్వారా ప్రభావితం చేయటం అనేది ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా తయారవుతుంది. అందువల్ల దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలని తయారు చేసి ఆ విధి విధానాలని అమలు పరిచే విధంగా రైతుల్ని ప్రోత్సాహపూరిత వాతావరణంలో ముందుకు తీసుకుపోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అప్పుడు దేశంలో వ్యవసాయ రంగం మరింతగా అభివృద్ధి చెంది దేశ ఆర్థికాభివృద్ధిలో మరింత భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుంది అని చెప్పి మనం అభిప్రాయపడవచ్చు. అదేవిధంగా దేశం లోపల భారత వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి మరొక ప్రాథమిక లక్షణము ఏమిటి వ్యవసాయదారుల మధ్యన సంఘటిత వాతావరణం లేకపోవటం. వ్యవసాయదారులు అనేక రకాలుగా విభజితమై ఉన్నారు. దానివల్ల వాళ్ళు వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి సంఘటితంగా తీసుకురాలేకపోతున్నారు. ముఖ్యంగా కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, వర్ణాలుగా రకరకాలుగా వ్యవసాయదారులు అంటే రైతులు విడగొట్టబడి ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళు విడివిడిగా ఉండటం కూడా జరుగుతూ ఉంది. అయితే దీనివల్ల
అనైక్యత ఏర్పడి ఆ అనైక్యత వల్ల వాళ్ళు గిట్టుబాటు ధర పొందలేకపోతున్నారు. తర్వాత వాళ్ళకు కావాల్సిన రాయితీలు పొందలేకపోతున్నారు. వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేసుకోలేకపోతున్నారు. అయితే వీళ్ళందరినీ కూడా సంఘటితపరిచి ఒక వేదిక మీదకి తీసుకురావాల్సినటువంటి అవసరము ప్రభుత్వానికి ఉంది, లేదా మేధావి వర్గానికి ఉంది. రైతులందరూ కూడా ఒకటే అనేటువంటి భావన ఉన్నట్లయితే, ఆ రైతులందరూ కూడా సంఘటితంగా ఉన్నట్లయితే పంటను అమ్ముకునేటటువంటి సందర్భం లోపల కానీ, వ్యవసాయాన్ని చేసేటువంటి సందర్భం లోపల కానీ, ఇతర ప్రయోజనాలు పొందేటువంటి సందర్భం లోపల కానీ వాళ్ళు మరింతగా ప్రయోజనాలని పొందేటువంటి అవకాశం ఉంటుంది అని మనం ఆశించవచ్చు. కాబట్టి ఆ దిశలో వ్యవసాయ రంగము మారుతుంది అని కూడా మనం ఆశించవచ్చు. ఈ రకంగా భారత వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వ్యవసాయ రంగము తర్వాత గ్రామీణ వాతావరణము మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత లేదా కొద్దిపాటి అక్షరాస్యత తోటి సతమతమవుతూ పోతూ ఉంది. ఇది కూడా భారత వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ లక్షణాన్ని తొలగించి భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలని, మూఢ నమ్మకాలని, తర్వాత గ్రామీణ కలుషిత వాతావరణాన్ని మనం మెరుగుపరచాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అప్పుడు గ్రామాలు సస్యశ్యామలమవుతాయి. అప్పుడు గ్రామాలు మరింతగా ఉత్పత్తిని అందించగలుగుతాయి. దేశ ఆర్థికాభివృద్ధిలో మరింతగా భాగస్వామ్యం పొందగలుగుతాయి. పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ భారతదేశం యొక్క ఆర్థికాభివృద్ధి గ్రామాలలో ఉంది అని చెప్పాడు. అంటే గ్రామాల అభివృద్ధి ఆలంబనగా మాత్రమే దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది అనేది మహాత్మా గాంధీ యొక్క ఆలోచన. దానినే మనం గాంధీజీ యొక్క స్వరాజ్య ఆలోచన విధానము అని చెప్పుకుంటాము. గాంధీ ఆర్థిక విధానము అని మనం చెప్పుకుంటాము. గాంధీ భావించినట్లుగా గ్రామాలు దేశ ఆర్థికాభివృద్ధికి పట్టుకొమ్మలు. దేశ ఆర్థికాభివృద్ధికి పట్టుకొమ్మలైనటువంటి ఈ పల్లెలు అనేక రకాలుగా అభివృద్ధి చెంది, వ్యవసాయం మరింతగా అభివృద్ధి చెంది, దేశ ఆర్థికాభివృద్ధి మరింత త్వరితగతిన సాధ్యమైతే మనం కూడా త్వరితగతిన అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరి అభివృద్ధి ఫలాలను భవిష్యత్ తరాలకు అందించడానికి వీలవుతుందని ఆశిస్తున్నాము. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మరొక మారు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు.